మన సంస్కృతి సంప్రదాయాల ప్రకారంగా, శ్రీ వైష్ణవ సంప్రదాయ ప్రకారంగా ఎలాగో తెలిసిన నేను చెప్తాను. నేను కొన్ని సైగలు చూపిస్తాను, అవి అలాగా మీరు చేయాలి. ఓకేనా? చేయాలి. ఓకేనా? రామానుజ నామాలతో ఆటలు. నేను ఒక్కొక్క నామానికి ఒక్కొక్క సైగ చెప్తా, తర్వాత ఆ నామాలు వరుస పెట్టి మారుస్తూ ఉంటా. నేను ఏ నామం చెప్తే మీరు దానికి ఏ సైగ చెప్తానో అదే చేయాలి. ఓకేనా? స్టార్ట్ చేద్దామా? చెప్తాను చూడండి. రామానుజ నమస్కార ముద్ర, అంజలి ముద్ర. చెప్పండి. రామానుజ అంజలి ముద్ర. భాష్యకార ఉపదేశ ముద్ర. ఆదిశేష తల మీద చేతులు పెట్టి ఇలా రెండు చేతులు కలపాలి. ఆదిశేష. ఆదిశేష. ఉడయేవరంటే పైన కింద, ఉభయ విభూతి నాయకుడు, పైన కింద. కోయిలన్న అంటే రెండు చేతులు పైకెత్తి నమస్కారం, రెండు చేతులు పైకెత్తి నమస్కారం. మొత్తం 5. రామానుజ అంజలి ముద్ర, భాష్యకార ఉపదేశ ముద్ర. కోయిలన్న చేతులు రెండు పైకెత్తాలి. తర్వాత ఉడయవర్ ఉభయ విభూతి నాయకుడు, ఆదిశేష రెండు చేతులు. ఓకేనా? మొత్తం 5 నామాలు. ఉడయవర్ ఇవి అటు ఇటు రాకుండా ఇంకేదో ముద్ర పెడుతున్నారు. ఉడయవర్ అంటే ఉభయ విభూతి నాయకుడు. కింద ఉండేది లీలా విభూతి, పైన ఉండేది నిత్య విభూతి. ఈ లీలా విభూతికి నిత్య విభూతికి నీవే నాయకుడు అని ఎంబెరుమానార్లకి రాసిచ్చేశారనమాట రంగనాథు. అందుకని ఉడయవర్ అంటే ఉభయ విభూతి నాయకుడు. ఇలా ఇలా చూపించాలి. ఆదిశేష అంటే ఆయన ఆదిశేషుని యొక్క తిరు అవతారం కాబట్టి తల మీద చేతులు పెట్టాలి. ఇక అలాగే రామానుజ అనగానే నమస్కార ముద్రలో మనకి ఎక్కడికి వెళ్ళినా రామానుజులు అలాగే దర్శనమిస్తారు. భాష్యకార అంటే శ్రీనివాసుడికి ఆయన ఆచార్య స్థానాన్ని వహించారు, అందుకని అక్కడ మాత్రం తిరుమలలో ఉపదేశ ముద్రలో వేయించేసి ఉంటారు. తర్వాత కోయిలన్న అంటే శ్రీరంగంలో ఉన్నటువంటి స్వామి. ఇది భగవద్ రామానుజుల వారు. శ్రీరంగం అన్ని దివ్యదేశాలకు వేరు వంటిది, అందుకని కోయిలన్న అంటే అన్నిటికన్నా మరి వేరు వంటిది కాబట్టి మూలకన్నం కాబట్టి రెండు చేతులు పైకి పెట్టి జోడించాలి. ఓకేనా? మరి ఫాస్ట్ ఫాస్ట్ గా ఆడాలి. ఇక భాష్యకార 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 ఇలా ఇలా కాదు సార్. భాష్యకార. కోయిలన్న, ఉడయవర్, ఆదిశేష, భాష్యకార. కోయిలన్న, ఆదిశేష, ఉడయవర్. ఉడయవర్ ఆవిడెవరు? ఉడయశేష, కోయిలన్న, రామానుజ, భాష్యకార, ఉడయవర్,